గుడిచెల్నే ఉన్నాడు. మీరు ఇవన్నీ ఎందుకు రా భోగభాగ్యాలు అనుభవిస్తున్నారు అని ఒకటే లాతు కొడితే అడ్రస్ గలంత అయిందని చెప్పి సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. మరొకటి నా విషయానికి వస్తే ఇండియా క్రికెట్ మ్యాచ్ ఆడికి పోతుంది. ఎవ్రీడే ఇస్ నాట్ సండే కదా. ఒకసారి గెలుస్తారు, ఒకసారి ఓడిపోతారు, ఓసారి గెలుస్తారు, ఓసారి ఓడిపోతారు. మైనంపల్లి అట్నే ఉంటాడు రా భయ్. గెలిచినా ఓడినా మైనంపల్లి అనే ఉంటాడు. ఇది గమనించండి. అయినా ఓడిపోవని అయిపోయింది అనుకుంటున్నారు. మా కార్యకర్తలు ఎంత హ్యాపీ అవుతారు అనుకుంటున్నావు. ప్రాణం ఇస్తారు, ప్రాణం జాన్ దేతే జాన్ గేతో ఫరక్ పడతా. ఇది గమనించాలా. నేను ఒకటే కొంగకాల దొరకు చెప్తా ఉన్నా. మొన్నొచ్చి మెదక్ వచ్చి చిట్కే కొడితే నీకేమన్నా ఎక్కొస్తాను. మీ అందరికి కూడా చెప్తున్నా, మీ మీద ఈ గాలినా రాత్రి 2 గంటలకు వచ్చి హరీష్ రావు గారి ఇంటి మీద దాడి నేను చేస్తాను చెప్పి ఇది 100కి 100 పాళ్ళు. మా కార్యకర్తకు బీఆర్ఎస్ టిఆర్ఎస్ ఏ పార్టీ కార్యకర్త ఇబ్బంది పెట్టిన వాళ్ళని ఏమన్నా, ఎందుకంటే బ్యాక్ వీడు. వీళ్ళకంతా రాజకీయం తెలుసు, రాజకీయం వాడుకోవడం ఎట్లా తెలుసు. ఇప్పుడు మళ్ళా అందరిని వాడుకుందామని అందరి పేర్లు తీస్తున్నారు. అయినా కొడుకులు మన అసెంబ్లీ నీళ్ళే మాట్లాడుతున్నారు. బావగాడు బొమ్మరిది గాడు అది మొదలు లేరా మాట్లాడటం లేదా. రేపు నువ్వు ఎవరితో మాట్లాడినిచ్చినా బిడ్డ నీకు నీ అయ్యకు నీ బావకే టార్గెట్ అని కేటీఆర్ గారిని తెలియజేస్తా ఉన్నా. ఒకటి గమనించాలి. నేను ఎప్పుడైనా దాడి చేసినప్పుడు నేనేం బాధపడా. లీగల్ యాక్షన్ తీసుకొని పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ పని వాళ్ళు చేసుకొని నేనేమో దాడి చేశాను. కానీ మీలాంటి వాళ్ళకి ఈ విధంగా వస్తేనే ఎంతమందిని కొట్టించిర్రా, ఎంతమందిని కేసులు పెట్టించిర్రా, అన్యాయం చేసింది. సిద్దిపేటలో ఒక్కొక్కరు వారం 10 రోజుల నుంచి హరికృష్ణ ఎంతో మందిని తెచ్చిండు. మా నాయకులు చంద్రమణ తెచ్చిండు, అన్న మా సీనన్న తెచ్చిండు. ఒక్కొక్కరి బాధలు చెప్పుకుంటే కళ్ళలకి నీళ్లు వచ్చినాయిరా. కానీ నీళ్లు కాదు బిడ్డ, చర్యకు ప్రతి చర్య అని చెప్పి ఈ రోజు దిగిన దంగల్లా దిగినా నిన్ను బొంద పెట్టే వరకు, నీ కల్వకుంట్ల కుటుంబాన్ని బొంద పెట్టే వరకు మీకు ఎటువంటి పరిస్థితి వస్తుందంటే నువ్వు పిలుస్తే ఒక్కడు రాని పరిస్థితి వస్తుంది. ఇక్కడ అడుగుతుంటే చెప్తున్నారు పాన్ షాప్ ఓపెన్ చేయనీయకున్న ఆయనతోని వాడు భస్వమేనంట. మహేందరన్న మరి ఏమంటాడు సీనియర్ నాయకుడు మా సేటు వైశాఖ కమ్యూనిటీకి సంబంధించినోడు. నేనన్నా ఏం మహేందరన్న భయపడుతున్నావు అంటే భయపడే సవాల్ లేదు, నువ్వు ఉన్నావు కదా, కింద పడ్డా మీద పడ్డా మహేందరన్ననే చూసుకుంటాడు అన్నాడు. ఈ విధంగా ప్రతి కార్యకర్తను సిద్దిపేటలో తయారు చేస్తా బిడ్డ. నీకు నువ్వు ఎవ్వరు ఏ కార్యకర్త చేసినా వాళ్ళు కూడా నా సోదరులే. పాపం వాళ్ళకి పడగొట్టింది ఏం లేదు, మంచిగా వాడుకున్నారు కార్యకర్తలను. ఎవరికో పదవి ఇచ్చింది లేదు. బీఆర్ఎస్ లా ఒక ఎమ్మెల్యేకి ఇజ్జత్ లేదు, ఒక మంత్రికి ఇజ్జత్ లేదు. ఓన్లీ పైసలున్న నా కొడుకులు వస్తున్నారు, 200-300 పడేస్తున్నారు, టికెట్లు తెచ్చుకుంటున్నారు, దొంగోట్లు చేపిస్తున్నారు, పైసలు తలుతురు గెలుస్తున్నారు. నేను సిస్టమ్ ఎట్లా తెస్తా అంటే ఈ పైసలు కాదు, ప్రజల కష్టాలు తీర్చినాక. ఇవాళ అన్నికి లేదు మనకు రైట్. ఎందుకంటే తినడానికి తిండి, ఉండడానికి ఓ ఇల్లు, కట్టుకోవడానికి బట్టలు, అవి మా ప్రభుత్వం తరఫున ప్రతి ఒక్కరికి న్యాయం చేసిన తర్వాత బిడ్డ మీ ఓట్లకు ఎవడు అమ్ముడు ఓడు. కేసీఆర్ కు, కేసీఆర్ కుటుంబానికి, ఈ బిజినెస్ మ్యాన్లకు, ఇలాంటి నా కొడుకులకు బుద్ధి చెప్తా. వాళ్ళు పడగొట్టేది ఏం లేదు, బిజినెస్ అయిపోయింది. ఓ 300 కోట్లు ఖర్చు పెట్టాలి, గెలవాలి, మళ్ళీ పత్తలే కూడా వాళ్ళు మళ్ళీ ఎలక్షన్స్ టైంలో చేయాలి. దీంట్లో సిస్టమ్ ఏమైతుందంటే కష్టపడే వాళ్ళు డిమారలైజ్ అవుతున్నారు. నేను వాళ్ళకి చెప్పినా అరే మనం వీలన్ సప్లై చేయాలా, పబ్లిక్ నేమంటాం, పబ్లిక్ నేమనొద్దు. వాళ్ళ పరిస్థితులు ఎట్లున్నాయి, వాళ్ళ ఇబ్బందులు ఎట్లున్నాయి, అందుకు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఒకటే గమనించండి, కాంగ్రెస్ పార్టీ 100కి 100 పాళ్ళు న్యాయం చేస్తుంది. నేను కొన్ని ఫోటోలు పంపిస్తా. తెలంగాణ కావాలన్నప్పుడు సోనియా గాంధీ పక్కకి ఇట్లా నిలబడ్డారు, మన దూర పెద్ద దూర ఇట్లా నిలబడ్డాడు. తెలంగాణ ఏమైనా నరికి మొత్తము దుకాణం పెట్టి సోనియా గాంధీ గారికి తెలుసు ఇక్కడ ఎప్పుడైతే ఈ తెలంగాణ రాష్ట్రం ఇస్తానో అక్కడ ఏపీ మైనస్ అయిపోతుందని. అయినా ఆలోచించకుండా ఇచ్చిన ఘనత ఎవరికి దక్కింది? సోనియమ్మకు దక్కింది. ఇవన్నీ మర్చిపోయినాం మనం. మర్చిపోయి మొత్తం కాంగ్రెస్ కు బొంద పెట్టేస్తామని
ఉన్న ఎమ్మెల్యేలంతా కొనేసి ఇలా ఏమైందిరా పరిస్థితి. మళ్ళా అదే ప్రోగ్రాం పెట్టుకుందాం అనుకుంటూ నీకు ఒకటి చెప్తున్నా, ఇలా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఎవరి ముందుకు వెళ్తున్నారు అని మేము అన్నామా? మనము ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కరిని కూడా డిస్టర్బ్ చేయలే. ఎవరైనా జాయిన్ అయితా అని వస్తే వద్దు బ్రదర్, మీకేదైనా పని ఉంటే నేను చేసి పెడతా గానీ జాయినింగ్ వద్దని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు. ఆ ఘనత ఆయనకు దక్కుతుంది, మా గౌరవ ముఖ్యమంత్రి గారికి. కానీ ఈ కల్వకుంట్ల దొంగ నా కొడుకులో 6 నెలల ప్రభుత్వాన్ని పడేస్తామంటారు. ఈ అయ్యా జాగిరా అడిగి, ఈ అయ్యా జాగిరా. నువ్వు కాంగ్రెస్ వాళ్ళని కొని కలర్లు పూసి అటు కూర్చుని పెట్టిన బుల తెలియదు. ఎలా ఇవాళ నువ్వు పిలుస్తూ వస్తారా? పవర్ ఉన్నప్పుడు వేరేరా బిడ్డ, మేం పవర్ లేకున్నా మేమే పవర్ మైనంపల్లి. మీ పవర్ లేదు. ఇప్పుడు కోరలు వీకేశారు ప్రజలు, మీరు ఏం చేయరు. ఎక్కువ నకరాలు చేస్తే చెప్తున్నా, పార్లమెంట్ లోపట్లే మీ 26-27 మంది ఎమ్మెల్యేలు ఇళ్లకు రాకపోతే నా పేరు మైనంపల్లి హనుమంతరావు కొన్నడో ఫస్ట్ వాడుతారు రాని. తెలియదా మీకు? తెలియదా? ఇవన్నీ గమనిస్తున్నారు జనాలు. వాడే రానిస్తాడు, నువ్వేడ మళ్ళీ బలపడుతావు రాబాయ్. ఎప్పటి నీ రోజులేనా? ఒక్కటి గుర్తు పెట్టుకో, కేటీఆర్ మీ అయ్యకు తెలుసు మేము చాలా పెద్ద పొరపాటు చేస్తాం, ప్రజలను పట్టించుకోలే అని. అందుకే ముఖం లేక ఫామ్ హౌస్ లా లేకపోతే పాత ఇంట్లోనే ఉన్నాడు. నువ్వేమో ఏదో చేసి పవర్ మాట్లాడి మొత్తం ఇచ్చేస్తా